ఇలా పడ్డది బాగుంది ప్రభుత్వం చాలా బాగుంది. సంవత్సర కాలం లోపల ఇంత పూర్తి నాకు తెలిసిన ఇప్పుడు 50 years ఇంత పూర్తి ఎవ్వరు చేయలేదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. 2 లక్షల రుణమాఫీ ఏ కాలంలో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు, మళ్ళీ నెక్స్ట్ రేవంత్ రెడ్డి చేసిండు. ఏ కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం రుణమాఫీ చేస్తున్నాం అని అన్నారు తప్ప కానీ ఏ మాత్రం కాలేదు. ఇంట్రెస్ట్ మాఫీ తప్ప అసలు మాఫీ ఎప్పుడు కాలేదు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది మరి రైతులకు కానీ? ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది, టోటల్ మొత్తం చేస్తాడు. రైతు బంద్ వేస్తాడు, అన్ని వేస్తాడు. వెళ్ళినా కొద్దికి ఇప్పటికి 1 సంవత్సరం అవుతుంది, ఇంకా 4 సంవత్సరాలు బాకీ ఉంది. ఈ 4 సంవత్సరాలు అన్ని నెరవేరుస్తాడు. మంచిగా ఉంది, మంచిగా అంటారు కానీ వీళ్ళంతా ఇగో తిన్నోళ్ళు అట్లా అంటారు, తిన్నోళ్ళు ఇట్లా అంటారు. అది ఇగో నాకు 10 లక్షలు అంది అనుకో, నేను మంచిగా ఉందంట. అందరే అనుకో ఏ కాంగ్రెస్ పార్టీ లంగా అంటారు. కాంగ్రెస్ నాకేం అందలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను అప్పుడు ఇందిరా ఉన్నప్పుడు నాకు ఇల్లు ఇచ్చింది, ఇల్లు కట్టుకోండి. ఇప్పుడు కూడా మంచిగా ఉంది. రుణమాఫీ విషయంలో ఏమంటారు రైతులు? రుణమాఫీ మంచిగా ఉంది, అయితే లేదంటారు కానీ అవుతుందన్న. అది తప్పంత అవుతుంది, అయితే లేదనే కొంతమంది ఇవో అంటారే అంటారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 4వ విడతనో 5వ విడత అందులో మొత్తం అయితే అని చెప్పిండు. 4వ విడతలు అయితే రైతు బంధు పడతలే కదన్న. మనం ఇంట్లోనే ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. అట్లా అంత మంచిగా టైం పడుతుంది. ఒకటిసారి కావాలంటే అయితే కానీ ఏడాదిలో అన్నీ అయిపోయింది అంటారు. అయితే అన్న నువ్వే సభ అయితే మనము ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒకటేసారి కావాలంటే అవుతుందా? మరి మెల్ల ఓడి చేస్తుండు అట్లా. అరే వాళ్ళు అడిగే పద్ధతి అడుగుతారే, అయితే ఆయన మెల్లగా అవుతాయి. అది మంచిగా ఉందంటావా లేదంటే ఇబ్బంది ఏమైనా అవుతుంది? మంచిగానే ఉంది, అన్ని మంచిగానే ఉంది. ఇంకేం చేస్తే మంచిగా ఉంటుంది మరి? కాంగ్రెస్ చేస్తా అంటుండు, అన్నీ చేస్తా అంటుండు. మెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుండు. ఇక ఒక్కసారి కావాలంటే అయితే ఇప్పుడు మనం అలాగా చేసుకోగానే పిల్ల పుట్ట అంటే పుడుతుందా? పుట్టాలంటారు కదా, అది పుడుతుంది అట్లా. నేను మోటుగా మాట్లాడతా, కడుపు చేసుకుని వచ్చి రాగానే పిల్ల పుడితే మంచి పని అట్లా. సార్ మేము 6 గదాల ఇంట్లో 3 అన్నదమ్ములు సంసారం చేసినాం. అంతమంది ముగ్గురు అన్నదమ్ములు 6 గదాల ఇంట్లో ఒక సాపాటు సంసారం. దానికి ఫస్ట్ పెట్టుకున్నావు లేదా అప్లికేషన్? 4 సార్లు పెట్టినా. 4 సార్లు పెడితే ఎందుకు కాలేదు? ఊళ్ళే ప్రపంచం, అది ఊళ్ళేది. అది ఇప్పుడు మొన్న పెట్టింది, మొన్నది అంతకు ముందు గతంలో వచ్చింది కానీ నీకు వచ్చిందా? అంటే తిప్పించుకొని ఇచ్చారు, బరాబర్ ఇచ్చారు. మరి కేసీఆర్ ఇల్లు ఇవ్వలేరంటారు కానీ ఇయ్యలేదన్న. ఉన్నోనికే ఇచ్చారు, ఉన్నోళ్ళకే బంగ్లాలు, ఉన్నోళ్ళకే బంగ్లాలు ఇచ్చారు, బతకసిన వాళ్ళకి ఇచ్చారు. ఆడపిల్ల వేరే ఇచ్చిన దానికి వాళ్ళకి ఇచ్చారు. అన్ని ఖాళీ ఉన్నాయి.